మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. నిక్షిప్తం చేయటానికి వెండి, బంగారం, కంచు, పాలరాయి లాంటి వాటిల్ని ఎన్నుకొని వాళ్ళ విజయగాథల్ని వాళ్ళు నిక్షిప్తం చేస్తే మన సనాతన ఆర్యుడు బుద్భుతప్రాయమైనటువంటి వాక్కును ఎంచుకొని తరతరాలుగా వారసత్వ సంపదగా ఈ వేదాలను వేల సంవత్సరాలుగా చెక్కు చెదరనివ్వకుండా కాపాడుకుంటూ వస్తున్నారు. దైవ బలంతో, దేవుడిచ్చినటువంటి వరంతో. ఆ ప్రాచీన విజేతలందరూ కూడా వాళ్ళు చెక్కినటువంటి విజయగాథలు అవి ఈజిప్టు పిరమిడ్లైతే ఎడారి గాలులకు కరిగిపోయాయి. వెండి, కంచు విగ్రహాలన్నీ కూడా దొంగలు పట్టుకుపోయారు. శాసనాలన్నింటి కూడా చెదిరిపోయినాయి. కానీ ఈ వాక్కు ద్వారా వచ్చినటువంటి సనాతన భారతీయ సంస్కృతి, ఆర్ష సాంప్రదాయం, ఆ భగవంతుని వాక్కును పరిశుద్ధులైన పరిపూర్ణులైనటువంటి వేద బ్రాహ్మణులు నిత్యం నిరంతరం కాపాడుకుంటూ దేవాలయ సంస్కృతిని సమున్నతంగా విరాజిల్లింపజేస్తూ వస్తున్నటువంటి ఈ సాంప్రదాయానికి వేదం ఎవరికి అర్థమవుతుందయ్యా అని బెదిరింపుతో అది చెప్పాల్సినటువంటి పని లేదు అన్నటువంటి విషయాన్ని ఆ అధికారి మాట్లాడటం అన్నది ఎంత గుండెలు నులిపేసేటువంటి విషయం. భారతీయ సంస్కృతి కాపాడబడాలి. భారతీయ సంస్కృతే మొత్తం ప్రపంచానికంతా దిక్సూచి. భారతీయ వేద సంస్కృతి వలనే సనాతన ధర్మాలు కాపాడబడుతున్నాయని చెప్పేటువంటి నమ్మేటువంటి వాళ్ళకందరికీ కూడా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయంలో పనిచేసేటువంటి ఓ అధికారి తనకున్నటువంటి అధికార గర్వంతో, బలంతో శరాఘాతంలాగా ఈ ప్రయత్నాన్ని చేస్తుంటే అడ్డుకోకపోతే ఏ స్థితికి దిగజారుతామో ఒక్కసారిగా నేను దీన్ని రాజకీయం చేయటానికి కాదు, నేను ఇది సనాతన ధర్మాన్ని కాపాడాలని కంకణబద్ధులైనటువంటి హిందూ జాతికంతా కూడా తెలియపరుస్తున్నటువంటి విషయం. ఇది మన దేశంలోనే, ఆ మాటకొస్తే ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి దేవాలయమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేల సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి ఈ ఆర్ష సంస్కృతిని విధ్వంసం చేయటానికి వేదం ఎవరికి అర్థమవుతుంది అనేటువంటి మాట ఓ అధికారి నోటి గుండా రావటం అంటే ఎంత బాధ కలిగించేటువంటి విషయమో మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అసలు తిరుమల గోవిందుడికి ఎన్ని పేర్లున్నా ఏడుకొండలవాడ అనే ప్రతి సామాన్య భక్తుడు కీర్తిస్తాడన్నటువంటి విషయం